హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే కివీతో స్మూదీ చేయబోతున్నానండి. కివీ అంటే ఎంతమందికి ఇష్టం మీలో కింద ఒకసారి కమెంట్ చేయండి. కివీలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలా ఈజీ రెసిపీ, అస్సలు మిస్ కావద్దు, అసలు స్కిప్ చేయొద్దు. ముందుగా నేనైతే ఒక 2 కివీస్ తీసుకున్నానండి. కివీస్ నీట్గా పీల్ ఆఫ్ చేసి మంచిగా పక్కన పెట్టుకున్నాను, వాష్ చేసి. ఆ తర్వాత మిక్సీలో కివీస్ యాడ్ చేసి దాంతోపాటు కొంచెం మ్యూస్లీ తీసుకున్నానండి. మ్యూస్లీ వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. దాంట్లో అన్నీ ఉంటాయి, లైక్ పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, దాంతోపాటు ఓట్స్, కార్న్ఫ్లేక్స్, రాగి బాల్స్, దాంతోపాటు డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయండి. దాంట్లో అన్ని ఫ్రూట్స్ మిక్స్ అయి ఉంటుంది. నేనైతే ఫ్రూట్స్తో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇవి చిన్నపిల్లలకు కూడా పెట్టడం వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయండి. వాళ్ళ హెల్త్, ఇమ్యూని సిస్టమ్ని మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలకి ఇలాంటివి ఫుడ్స్ అలవాటు చేయండి. నేను మ్యూస్లీతో పాటు సోక్డ్ ఆల్మండ్స్ కూడా తీసుకున్నానండి. ఇవన్నీ గ్రైండర్ జార్లో వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేశానండి. మీరు కుదిరితే ఆల్మండ్స్తో పాటు డేట్స్ కానీ, క్యాష్యూ కానీ, ఇంకా అదర్ మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. నేను దాంతోపాటు షుగర్ కూడా యాడ్ చేశానండి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. మామూలుగా పిల్లలు ఇలాంటి ఫ్రూట్స్ డైరెక్ట్గా ఇస్తే తినడానికి కొంచెం ఇష్టపడరండి. సో ఇలాంటి స్మూతీస్ కానీ, మిల్క్ షేక్స్ కానీ అలాంటివి ట్రై చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు హెల్తీగా ఎంజాయ్ చేస్తారు. చాలా హెల్తీ అండి. నేనైతే మా లక్కీకి మోస్ట్లీ ఫ్రూట్స్ డైరెక్ట్గా ఫీడ్ చేయడానికి ట్రై చేస్తానండి. యాపిల్, బనానా, ఆరెంజ్, గ్రేప్స్ ఇవన్నీ. కొన్ని అయితే తనకి ఇష్టం ఉండదు, తినడానికి ఇష్టపడదు, చిన్ని బేబీ కాబట్టి. సో అలాంటప్పుడు ఇట్లాంటి మిల్క్ షేక్స్ కానీ, సో ఇట్లా జ్యూసెస్ టైప్ కానీ ఫీడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ పిల్లలకి నచ్చకపోతే ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.